నమస్తే. రాష్ట్రంలో భర్తను భార్య చంపడం, భార్య భర్తను చంపడం, ఈ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏదైతే కుక్కర్ ఇష్యూ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ ఇప్పటి వరకు ఒకరిని చూసి ఒకరు చంపుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ క్రైమ్ పెరగడానికి కారణం ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సారా సాండిల్య క్రిమినల్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం మనతో పాటు. నమస్తే మేడం. నమస్తే అక్షిత్. మేడం ఏమంటారు, కుక్కర్ ఇష్యూతో స్టార్ట్ అయింది. మనం అప్పుడు కూడా ఒక వీడియో చేసినాం. సో ఇప్పుడు మొన్న సంచిలో ప్యాక్ చేసి గర్భిణీ స్త్రీని కూడా ఉప్పల్లో చంపడం జరిగింది. అసలు ఈ క్రైమ్ పెరగడానికి కారణం ఏమంటారు? ఈ క్రైమ్స్ వైఫ్ మీద హస్బెండ్, హస్బెండ్ మీద వైఫ్ క్రైమ్స్ అనేవి సిన్స్ లాంగ్ టైమే ఉన్నాయి. బట్ ఇప్పుడున్న మీడియా ఛానల్స్, ఇప్పుడున్న నెట్వర్క్ ద్వారా కొంచెం ప్రజల్లోకి స్పీడ్ గా వెళ్తున్న మాట వాస్తవం. బట్ ఇంతకు ముందు లేని ఈ క్రైమ్ రేట్ ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన జరుగుతుందో, బట్ క్రైమ్ రేట్ అనేది ఇంతకు ముందుతో చూస్తే ఇప్పుడు ఇంక్రీజ్ అయిన మాట వాస్తవమే. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రాపర్ అవగాహన, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు వర్క్ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఎర్లీ స్టేజెస్ లో కౌన్సిలింగ్ వాళ్ళు అటెండ్ అవ్వకపోవడము, ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏమున్నాయని వాళ్ళ మధ్యన డిస్కషన్స్ చేసుకోకుండా, లేకపోతే కౌన్సిలింగ్ ని అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తా, ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేయకుండా, ఆ స్ట్రెస్ లెవెల్స్, ఈగోస్, కోపాలు ఇవన్నీ పెంచుకోవడం వల్ల ఒకరి మీద ఒకరికి కసి పెరిగి, ఒకరి మీద ఒకరి గ్రడ్జ్ డెవలప్ చేసుకొని, ఆ లెవెల్లో ఈ ఈగోస్ వెళ్ళిపోయి చంపేయాలి పక్కన వాళ్ళని, స్పౌజ్ని చంపేయాలి, ఏదర్ భర్త భార్యని కావచ్చు, వైఫ్ హస్బెండ్ ని కావచ్చు, ఇలా చంపుకోవాలి అనే స్టేజ్కి ఈ చాలా కారణాలు అనేది ఫెచ్ చేస్తున్నాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఏ భార్యకి కానీ భర్తకి కానీ లేదా ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్ లో ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇద్దరి మధ్యన ఉంటున్నాయి, మన ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయి, లేకపోతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకేదైనా పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఎర్లీ స్టేజెస్ లో వాటిని డిటెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళ చేత కాకపోతే పెద్దవాళ్ళ మధ్యన కూర్చొని అవి సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించుకొని, ఏదో కొన్ని సిచ్యువేషన్స్ లో భార్యలకు భర్తలకు మేము ఇంకా కలిసి ఉండలేము అనుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అండ్ law has given proper rights for every citizen to take divorce in a situation where they are unable to live together. అట్లాంటివి ఏదైనా లా ఇచ్చిన ప్రొవిజన్స్ ఏమైనా వాడుకొని ఇద్దరు భార్య భర్తలు మేము కలిసి ఉండలేము అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైవర్స్ తీసుకొని ప్రశాంతంగా బతకడానికి ఆలోచించాలి. కానీ ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి రాలేం, ఈ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వదు, పక్కన స్పౌజ్ ని చంపేస్తేనే మనం దీంట్లోంచి బయటపడతాం అనే ఆలోచనలు మనుషులు దూరం చేసుకుని, ఏవి అండర్స్టాండ్ చేసుకుని ఆ లీగల్ ప్రొవిజన్స్ లేకపోతే మీడియేటర్షిప్స్ ప్రాబ్లమ్స్ సమంజసంగా సాల్వ్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ తగ్గటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ గా మేడం ఇక్కడ ఒకరిని చూసేవారు, అంటే ఒక్కొక్కరి నుంచి ఇష్యూ స్టార్ట్ అయ్యి ఒకరికి ఒకరు, ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. అది ఏం కాదు 4 రోజులు జైల్లోకి పోయేస్తాం అయిపోతుంది, ఆ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు ఉంటారు. మీరు ఇప్పుడు ఈ నెట్వర్క్, నెట్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఈ సిస్టమ్స్ కానీ, ఆన్లైన్ నాలెడ్జ్ కానీ, గూగుల్ కానీ ఇవి చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏ విధంగా అయితే మనకు పాజిటివ్స్ ఉన్నాయో ఈ గూగుల్ కానీ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు పాజిటివ్స్ ఏ విధంగా చూపిస్తుందో నెగటివ్స్ కూడా ఆ విధంగానే చూపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని మర్డర్ చేసినప్పుడు ఆర్డినరీ పర్సన్ మర్డర్ చేసిన 302 IPC అప్లికబుల్ అవుతుంది, IPC అండ్ BNS యాజ్ వెల్ అట్లా అప్లికబుల్ అవుద్ది. బట్ ఇక్కడ ఏమైపోతుంది అంటే స్పౌజ్ అంటే ఎదురుగానే దొరుకుతున్నారు. ఇప్పుడు వేరే ప్లానింగ్ అనేది అవసరం లేదు, స్పౌజ్ అనే వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, దట్ ఈస్ ఈజీ టు డూ. ఈ నెట్ సెర్చ్ చేసేస్తున్నారు, వాళ్ళకి పలాని కేసులో బెయిల్ వచ్చింది, మహా అయితే ఏంటి
ఒక మనిషిని చంపేసినా కూడా కొన్ని రోజుల తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నాం అనేది ఆలోచిస్తున్నారు ఈ నెట్ బేసిక్ ఎడ్యుకేషన్ వల్ల. ఈ ఇప్పుడు ఏదైతే నెట్వర్క్స్ కానీ గూగుల్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ యూట్యూబ్లు కానీ ఏదైనా ఈ అఫెన్స్ జరిగిన తర్వాత కొన్ని రోజుల్లో మనం బయటకు వచ్చేస్తాం అనేంత వరకే చూస్తున్నారు. బట్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫైనల్ గా ఒక మనిషి తప్పు చేసినప్పుడు వాళ్ళ జీవితం ఎంత కష్టాల్లో పడుతుంది, ఎంత బాధలు మనం పడాలి అనే యాంగిల్లో ఎవరో చూసి అండర్స్టాండ్ చేసుకునే స్టేజ్ లో లేరు. ఒక ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళకి కావాల్సినవి మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ అదర్ యాంగిల్ ఇంకొకటి కూడా ఉంటది, మనం పనిష్మెంట్ ని మర్డర్ కేసు అనేది స్పౌస్ ని చంపినా మామూలు వాళ్ళని చంపినా మనం మర్డర్ కేసు అనేది ఫేస్ చేయాలి, లైఫ్ పడిద్ది, 10 years ఉండాలి, 14 years ఉండాలి, అలాంగ్ విత్ అదర్ సెక్షన్స్ ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో వాటన్నిటికీ మనం పనిష్మెంట్ అనుభవించాలి, రేపు పొద్దున మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మన పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనే అదర్ యాంగిల్ ఏదైతే అవైలబుల్ గా ఎడ్యుకేషన్ ఉందో ఈ నెట్ ద్వారా ఏదైనా కూడా ఆ యాంగిల్ లో చూడకుండా అవన్నీ వదిలేసి ఒక అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మనం బయటకు వచ్చేస్తాం, ఆ తర్వాత మనం ఫ్రీగా బతికేసేయచ్చు అనే యాంగిల్లోనే చూసుకున్న రోజు ఇలాంటి అఫెన్సెస్ అన్ని పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా ఒక ఇలాంటివి జరిగినప్పుడు భార్యాభర్తలకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఇలాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు, మామూలుగా స్పౌస్ ని చంపినప్పుడు లేకపోతే స్పౌస్ ని చంపుదాము అని ఆలోచించినప్పుడు మామూలుగా ఒక క్రిమినల్ కి ఏ విధంగా అయితే పడుతుందో మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ విధంగానే శిక్షలు ఉంటాయి. ఈ ఎడ్యుకేషన్ ని, ఈ నెట్ లో అవైలబుల్ ఉన్న ఎడ్యుకేషన్ ఒక యాంగిల్ మాత్రమే చూడకండి, రెండో యాంగిల్ జీవితం నాశనం అయిపోవడానికి, మీ పిల్లలు నాశనం అయిపోవడానికి వేరే యాంగిల్ కూడా ఉంది అనేది కరెక్ట్ గా ఎడ్యుకేట్ వైఫ్ అండ్ హస్బెండ్ చేసిన రోజు ఇలాంటి క్రైమ్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా భార్య భర్తల మధ్యలో అక్రమ సంబంధాలు, భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, వేరే వాళ్ళతో పేరు పెట్టుకుని దాని కారణంగా అరే నన్ను మోసం చేసింది దీన్ని ఉంచొద్దు అని ఆ సిచ్యువేషన్ లో క్రైమ్ జరుగుతుంది అనుకోవచ్చా? ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్, అక్రమ సంబంధాలు అనేది ఈ రోజు కొత్త కాదు. అండ్ 497 అనేది కూడా చట్టంలోంచి తీసేయడం జరిగింది. ఆ విధంగా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండడం జరుగుతుంది. అప్పుడు అదే చెప్తున్నా, ఈ స్ట్రెస్ లెవెల్స్, అండర్స్టాండింగ్, లా మనకిచ్చిన ప్రొవిజన్స్ యూటిలైజ్ చేసుకోకుండా ఇప్పుడు అక్రమ సంబంధమే పక్కన వాళ్ళు పెట్టుకుంటున్నారు అని అనిపిస్తున్నప్పుడు వీ హ్యావ్ లీగల్ సొల్యూషన్ ఫర్ దట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ మనం డైవర్స్ అప్లై చేయొచ్చు, క్రూయల్టీ ఉన్నాయి, వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేం లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ మనుషులకి వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ చంపేయాలి పక్కన వాళ్ళని అనే స్ట్రెస్ లెవెల్స్ మనిషి తగ్గించుకుంటే, ప్రాపర్ మెజర్స్ తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ని కూడా ఎడ్యుకేట్ చేయగలిగితే ఇలాంటివి తగ్గుతాయి. అంటే అక్రమ సంబంధం పెట్టుకుని తెలిసింది, భార్యకో భర్తకో తెలిసే సందర్భంలో ఒక లా ఏం చెప్తోంది, ఒకవేళ విడిపోవాలనుకుంటే ఎలాంటి ప్రొవిజన్స్? అదే చెప్తున్నా, అక్రమ సంబంధం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉంది అని ఏ స్పౌస్ కి, ఇద్దరులో భార్యకి కానీ భర్తకు కానీ తెలిసినప్పుడు 498 ఇంతకు ముందు మాదిరి ఇద్దరు మేజర్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు మేజర్సే ఉంటారు ఆబ్వియస్ గా, వైఫ్ అండ్ హస్బెండ్. ఒక మేజర్ ఇంకొక మేజర్ తో ఒక సంబంధం పెట్టుకోవడం అది వాళ్ళ కంప్లీట్ పర్సనల్ ఇష్యూ అన్నట్టు 497 అడల్టరీ అనేది చట్టపరంగా తీసేశారు. అప్పుడు ఏం చెప్తుంది అంటే వాళ్ళ బిహేవియర్ ఇట్లా మల్టిపుల్ గా రిలేషన్షిప్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది, అది మీరు క్రూయల్టీగా మీరు బాధపడుతున్నప్పుడు, క్రూయల్టీ అని మీకు అనిపించినప్పుడు మీకు డైవర్స్ అనే ఆప్షన్ ఉంది అనేంత వరకు ఆలోచించే స్టేజ్ లో మనుషులు లేరు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ కి కాస్త తగ్గిన మాట వాస్తవం. మనుషుల కోపం కానీ, ఇప్పుడు పిల్లలు కూడా పొద్దాక మొబైల్ పట్టుకుంటున్నారు, మొబైల్ పట్టుకొని చూడాల్సినవి చూస్తున్నారు, చూడకూడను కూడా చూస్తున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు. దాని నెగిటివ్ ఉంటున్నాయి, పాజిటివ్ ఉంటున్నాయి. పిల్లల్లో నెగిటివ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే పెద్దవాళ్ళలో కూడా జరుగుతుంది. ఏమవుద్ది, ఒక క్రైమ్ చేస్తాం బయటకు వస్తామని, బట్ దాని దుష్ప్రభావాలు కూడా ఏ విధంగా ఉంటాయి అని ఒక గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ తీసుకొని, లేకపోతే మన ఆలోచన సరళి కూడా మారిన రోజు, ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, అక్రమ సంబంధం ఉంది, దాని నుంచి ఇప్పుడు పక్కన స్పౌస్ వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చినప్పుడే థర్డ్ పర్సన్ కి మూవ్ అవడం అనేది జరుగుద్ది.
వాళ్ళిద్దరి మధ్యన కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ అనేవాడు ఎంటర్ అవ్వడు. Yes. ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడు అన్నప్పుడు వాళ్ళ మధ్యన పోని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. Yes. అంటే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఫర్దర్ గా ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా వాళ్ళ సంసారం బాగు చేసుకోవడానికి ఏదైనా స్కోప్ ఉందా అని ఆలోచించే శక్తి అనేది మనుషుల్లో పెరిగినప్పుడు ఇలాంటి క్రైమ్స్ తగ్గడానికి పాసిబిలిటీ ఉంది. మెయిన్ గా ఇక్కడ సరే ఎందుకు క్రైమ్ జరుగుతుంది అని ఒక థీఫ్ ఇన్వాల్వ్ చేస్తే కోర్టుకి వెళ్ళాలి, డైవర్ తీసుకోవాలి, మళ్ళీ మాట్లాడాలి, పెద్ద మనుషులు రావాలి, ఇదంతా పెద్ద సర్కిల్, సింపుల్ గా క్రైమ్ చేసేస్తే అయిపోతుంది. ఆ దృష్టిలో ఉండొచ్చు అనుకోవచ్చా? అదే స్ట్రెస్ లెవెల్స్ అనేది మనుషులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇంతకు ముందులాగా మనుషులకి కోపాల మీద కంట్రోల్, ఒక ఏదైనా పని చేయాలి అంటే దాన్ని మంచి చెడు ఆలోచించడం, అదంతా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడున్న సమాజంలో కంట్రోల్ కెపాసిటీ అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు మనిషి ఆలోచించలేని స్టేజ్ లో ఉన్నప్పుడే ఇలాంటి క్రైమ్స్ జరుగుతాయి. ఈ క్రైమ్ చేయడం వల్ల నేను ఈ విధంగా సఫర్ అవుతాం, నేను ఈ విధంగా సఫర్ అవుతాను, నా పిల్లలు ఈ విధంగా సఫర్ అవుతారు, నా ఫ్యామిలీ చనిపోతుంది, పక్కన వాళ్ళని చంపే రైట్ మనకు లేదు అని మనిషి తెలుసుకున్న రోజు ఆటోమేటిక్ గా ఆ క్రైమ్ అనేది జరగదు. ఆ ఆలోచించే కెపాసిటీ విచక్షణ రహితంగా ఒక బేస్లెస్ గా ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఎవరికి నేర్పించరు. వన్ హ్యాస్ టు లెర్న్ బై ఒక మేజర్ అయిన తర్వాత, ఒక ఎడ్యుకేషన్ చేసిన తర్వాత వన్ హ్యాస్ టు లెర్న్ ఇట్. బట్ ఏదైతే ఇప్పుడు ఒక స్పౌజ్ లో ఇంకో స్పౌజ్ ని చంపడం జరిగింది, దాంట్లో ఏ విధంగా శిక్ష పడితే ఏ విధంగా సంసారాలు నాశనం అవుతాయి, ఏ విధంగా ఫ్యామిలీ నాశనం అవుతుంది అనేది ఒక చట్టానికి కూడా తెలియచేస్తున్నా కూడా, బట్ పీపుల్ ఆర్ రిపీటింగ్ అని గవర్నమెంట్ అనుకున్నప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు ఎడ్యుకేట్ పీపుల్. మీరు ఈ విధంగా చేస్తే మీ ఫ్యామిలీ ఇదైపోతుంది. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇద్దరి మధ్యన గొడవలు జరిగినప్పుడు ఫస్ట్ లేడీ గానీ జెంట్ గానీ పోలీస్ స్టేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతారు. కంప్లైంట్ పెట్టినప్పుడు కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ చేయాలి. కంపల్సరీ చేసినా కూడా చాలా మంది అటెండ్ అవ్వరు. అప్పుడు దట్ లీడ్స్ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్. 498 కిందో, బిఎన్ఎస్ కిందో, ఐపీఎస్ కిందో రిజిస్ట్రేషన్ క్రైమ్ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంది. బట్ కంపల్సరీ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో ఈ బేసిక్ స్టేజ్ లో, ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ అని పిలుచుకొని మీకు లీగల్ గా ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి, మీరు ఈ విధంగా ఒకవేళ విడిపోవాలి అనుకుంటే ఈ విధంగా జరుగుతుంది, మీరు విడిపోకూడదు, మీడియేటర్షిప్ తో మీ సంసారం బాగుండాలి అంటే కౌన్సిలింగ్ తీసుకొని సంసారం బాగుపరచుకోండి, లేదు మీరు ఉండలేని స్టేజ్ లో ఉన్నారు అంటే క్రైమ్స్ కి పాల్పడొద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు అనేది ప్రాపర్ గా ఎడ్యుకేషన్ చేసిన రోజున తప్పకుండా సమాజంలో అనేది ఒక రెవల్యూషన్ లో, సమాజంలో ఒక మార్పు అనేది మాత్రం డెఫినెట్ గా వస్తుంది. బట్ ఈ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దోస్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. మేడం మీరు కౌన్సిలింగ్ అనే విషయానికి వస్తే ప్రైవేట్ కౌన్సిలింగ్ చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు. క్రైమ్ చేసే వాళ్ళు మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు కనిపిస్తారు. మనకు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎలాంటి కౌన్సిలింగ్ ఆపర్చునిటీ ఉంది? ఇప్పుడు మామూలుగా అదే చెప్తున్నా, ఒక మనిషి ఒక లేడీ ఇంట్లో హరాస్మెంట్ జరుగుతుంది వైఫ్ నుంచి, ఎస్పెషల్లీ ఇది 498 కేసెస్ లో జరిగేది. అలాంటప్పుడు ఆ లేడీ ఉమెన్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా హస్బెండ్ కి ఫోన్ వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అటెండ్ రమ్మనే చెప్తుంది. సఖీ సెంటర్స్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ముందర సఖీ సెంటర్ వాళ్ళు దట్ కంప్లైంట్ విల్ బి రెఫర్ టు సఖీ. ఆ సఖీ వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ హస్బెండ్ వినట్లేదు, బంధువులు వినట్లేదు, దే ఆర్ నాట్ రెడీ టు క్యారీ ద ఫ్యామిలీ అనో, లేకపోతే దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఫ్యామిలీ లైఫ్ అనో అనుకున్నప్పుడు అప్పుడు జరుగుతుంది. బట్ బేసికల్ గా ఛాన్స్ విల్ బి గివెన్ టు బోత్ ద పర్సన్స్ బిఫోర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్. అది ఆ కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ చేసి వన్ హ్యాస్ టు అటెండ్ అని చెప్పి ఇలాంటి క్రైమ్స్ జరగకుండా వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన రోజున ఈ ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యని ఈ ఏవైతే జరుగుతున్నాయో అవి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తులు అంటారు, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో ఇలాంటి క్రైమ్స్ లోకి పోతే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అనేది రిలైజ్ అయిన రోజున డెఫినెట్లీ దే విల్ గో ఫర్ కౌన్సిలింగ్. అండ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ కౌన్సిలింగ్, ఒక డైవర్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. మనుషులు చంపాల్సిన పని లేదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లివ్ టుగెదర్ దేర్ ఈస్ అనదర్ ఆప్షన్ అనేది అప్పుడు వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ అక్రమ సంబంధం పెట్టుకుని తెలిసిన తర్వాత మనం డైవర్స్ అప్లై చేసుకుంటే ఎన్ని రోజుల్లో డైవర్స్ వచ్చే అవకాశం ఉంది?
అది ఒకసారి కోర్టులో కేసు వెళ్ళిన తర్వాత ఎన్ని రోజుల్లో వస్తది అనేది ఒరిజినల్ గా నోబడీ కెన్ టెల్ యాక్చువల్. ఇది ఒక మేజర్ గ్రౌండ్ గా పరిగణించవచ్చు కదా మనం, అక్రమ సంబంధం ఇల్లీగల్ అఫైర్స్. ఇల్లీగల్ అఫైర్స్ ఇస్ నథింగ్ బట్ క్రూయల్టీనే కదా. ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో వచ్చి ఆటోమేటిక్ గా ఆ పక్కన స్పౌస్ తో క్రూయల్ గానే బిహేవ్ చేస్తారు. అంటే నార్మల్ గా డైవర్స్ కు దీనికి ఏమైనా చేంజ్ ఉందా? నార్మల్ డైవర్స్ కి ఇప్పుడు మీకు ప్రూఫ్ ఉన్నాయి, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అంటే యూ కెన్ అప్రోచ్ ద హానరబుల్ కోర్ట్ బేసింగ్ ఆన్ దట్ కాజ్. మీరు ఆ కాజ్ తో మీరు డైవర్స్ అప్లై చేయకూడదు అని ఏం లేదు. మీకు మీ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్ గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక లేడీ ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వాయిస్ క్లిప్పింగ్ యాజ్ ఎవిడెన్సెస్ గా పనికొస్తాయి అని లేటెస్ట్ గా మొన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఫ్యామిలీ కోర్ట్ దీంట్లో అప్పీల్ ఫైల్ చేసుకుంటే హస్బెండ్ ఆమె అది ప్రైవసీని వయోలేట్ చేసినట్టు కాదు, ఈ డైవర్స్ కి సంబంధించి ఈ వాయిస్ క్లిప్పింగ్స్ రిలవెంట్ ఉన్నాయి కాబట్టి దీస్ వాయిస్ క్లిప్పింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ ఎవిడెన్సెస్ అని చెప్పేసి ఇచ్చేసాను. దట్ ఈస్ అది ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించిన కేసే. అంటే వాట్సాప్ చాట్ కావచ్చు, చాట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏది ఉన్నా కూడా దట్ ఈస్ రిలవెంట్, దట్ కెన్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎవిడెన్స్. ప్రైవసీ దెబ్బతింటది అది లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అదే నేను చెప్తాను. సుప్రీం కోర్టు లేటెస్ట్ ఒక క్రిమినల్ అప్పీల్ ఏమి ఇచ్చింది అంటే ఈ విధంగా ఏవైతే చార్ట్స్ వాయిస్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే ఈ కేసుకి సంబంధించి రిలవెంట్ అని అనుకున్నప్పుడు దోస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎవిడెన్సెస్. ఓకే మేడం. ఎలాంటి ఒకవేళ క్రైమ్ జరిగినప్పుడు భార్యాభర్తను మామూలుగా మర్డర్ చేసిన అలాంటి సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది? ఇంకేమన్నా అదనపు సెక్షన్స్ ఏమన్నా? వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మర్డర్ ఇస్ ఎ మర్డర్, అండ్ మామూలు వాళ్ళు ఎవరో ఈ క్రైమ్ కమిట్ చేసినా మర్డర్ ఇస్ ఎ మర్డర్. ఈ ఫ్యామిలీ కేసెస్ లో ఏమైతే అంటే కొన్ని అడిషనల్ గా యాడ్ అవుతాయి. 506 యాడ్ కావచ్చు, IPC 498A యాడ్ అవచ్చు, డౌరీ డెత్ యాడ్ కావచ్చు. ఇవన్నీ కొంచెం అడిషనల్ గా ఫ్యామిలీకి సంబంధించి ఏమైతే సెక్షన్స్ అప్లికబుల్ ఉన్నాయో అలాంగ్ విత్ దట్ 302 దీస్ అవుట్ ఆర్ ఆల్సో అప్లికబుల్. ఎన్ని ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది? ఇన్ కేస్ మర్డర్ గా జరిగినప్పుడు మామూలుగా ఏ విధంగా ఒక మనిషిని చంపుతారు, లైఫ్ పడొచ్చు, 10 years పడొచ్చు, మోర్ దాన్ దట్ పడొచ్చు. ఇప్పుడు మామూలు క్రూయల్టీనే జరుగుతుంది అన్నప్పుడు 7 years పనిష్మెంట్ ఉంటుంది. బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్ డౌరీ అన్నప్పుడు 2 to 3 years పనిష్మెంట్ ఉంటుంది. ఈ విధంగా పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే మేడం. అంతే పనిష్మెంట్ చాలా తక్కువ ఉన్నాయని అనుకోవచ్చా? వీళ్ళు భయపడకపోవడానికి కారణం పనిష్మెంట్స్ మనకు లా డిసైడ్ చేసినప్పుడు దట్ ఈస్ యాప్ట్ అనుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ క్రైమ్ కి ఈ పనిష్మెంట్. కాకపోతే ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇంత పెద్ద డెసిషన్స్, పక్కలోనే మర్డర్ చేస్తాం పక్కన స్పౌస్ ని, అంటే లేడీ కావచ్చు, లేడీ జెంటల్ కావచ్చు, జెంటల్ లేడీ కావచ్చు, అట్లాంటప్పుడు దానికి బెయిల్ ఉండదు. ఇట్లాంటి కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్స్ అనేది తీసుకోవడం ఆల్రెడీ జరుగుతుంది. ఎవరు అంత ఈజీగా మర్డర్ చేసిన కేసులో బెయిల్ రావడం అనేది దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. మెనీ ఆర్ సఫరింగ్ ఇన్ జైల్స్. సో లీగల్ సిస్టమ్ లో మనకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని మనం డిసైడ్ చేయలేము కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ దట్ విల్ బి అప్లైడ్. వాళ్ళు క్రైమ్ చేయకుండా భయంలో ఉండాలి, లేకపోతే ఉండాలంటే ఎలాంటి మార్పు రావాలంటే? మార్పు అదే బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు మనుషులు ఎడ్యుకేషన్ ఏ విధంగా సెల్ఫ్ గా తీసేసుకుంటున్నారో, నెట్ ఆన్ చేసి మొబైల్ కొట్టేసి. ఇప్పుడు మనిషికి ఏదైనా పబ్లిక్ అవేర్నెస్ అవేర్నెస్ తీసుకురావడానికి ఏ విధంగా అయితే నెట్ ఓపెన్ చేసి ఒక మనిషికి హెడేక్ వస్తుందంటే హెడేక్ ఏం టాబ్లెట్ రావాలి అనేది నెట్ లో సెర్చ్ చేసుకుంటాడు, ఆ టాబ్లెట్ తీసుకొని వేసేసుకుంటున్నాడు. ఆ విధంగా మీరు పాజిటివ్స్ సెర్చ్ చేసుకుంటున్నారు. మర్డర్ చేసినప్పుడు బెయిల్ తీసుకొని ఎట్లా బయటకు రావాలి అనేది, అదే చేసినప్పుడు నీకు ఎంత నెగటివ్ ఉంటుంది అనేది కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన నెసెసిటీ ఈ కౌన్సిలింగ్ లో ఉంది. దట్ కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ అవేర్నెస్. ఇద్దరి మధ్యన కౌన్సిలింగ్ జరుగుతుంది అంటే ఎవ్రీథింగ్ విల్ బి టాట్ ఇన్ దట్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్క్లోజ్ ఇన్ దట్ కౌన్సిలింగ్. దట్ అదే చెప్తున్నా, కౌన్సిలింగ్ అనేది మ్యాండేటరీ అయినప్పుడు ఇవి ఏవైతే ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళిపోయి చంపుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు కౌన్సిలింగ్ మ్యాండేటరీ చేసినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సిలర్ మాట తలకెక్కించుకోగలిగితే, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని, ఈగోస్, గ్రెడ్జ్లు ఇవన్నీ తగ్గించుకొని, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళకి చేంజ్ అవ్వాలి. మన ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయి ఇట్లాంటి హేస్టీ డెసిషన్స్ తీసుకుంటే అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు కౌన్సిలింగ్ వచ్చి
ఏ విధంగా పాజిటివ్ చూసుకుంటున్నామో నెగిటివ్స్ కూడా ఆ విధంగా చూసుకోవాలి అని వాళ్ళు అనుకొని ఒక స్టెప్ సమాజంలో వస్తే అప్పుడు తప్పకుండా ఈ క్రైమ్స్ అనేవి తగ్గుతాయి. మెయిన్ గా డైరెక్ట్ గా ఎవిడెన్స్ తో సహా క్రైమ్ చేసినప్పుడు దొరికిపోతా ఉన్నారు, కానీ అక్కడ చివరికి ట్రయల్స్ లో కావచ్చు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఈ సింపుల్ ఎక్కడ వీక్ అయిపోతుంది కేసు, వాళ్ళకి ఎందుకు శిక్షలు పడలేకపోతున్నాయి? శిక్ష చట్టం ఎప్పుడూ ఒక నేరస్తుని ఎప్పుడూ వదిలిపెట్టదు. దట్ మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు అక్కడ. అంటే పోలీసుల వైఫల్యం ఇక్కడ ఏమైనా ఉందా? వాళ్ళు ఒకవేళ ఏదైతే కేసు ఇటు కావచ్చు అని రాయడంలో ఇబ్బంది అలా ఏమన్నా వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉందా? ఎవరి పార్ట్ ఆఫ్ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఒరిజినల్ గా కూడా ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, మర్డర్ కేసులో అయిన తర్వాత పోలీస్ విల్ ఆబ్వియస్లీ డూ దేర్ డ్యూటీ, జుడిషియల్ విల్ ఆబ్వియస్లీ డూ దేర్ డ్యూటీ. ఎక్కడ ఉండదు. ఒక్కొక్కసారి ఎవిడెన్స్ ఎవరైతే ఎవిడెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు హాస్టల్ అయిపోవచ్చు, వాళ్ళు సరైన ఎవిడెన్స్ ఇవ్వకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ అనేది పోలీస్ విల్ డూ దేర్ డ్యూటీ ప్రాపర్లీ. ఈ జుడిషియల్ సిస్టమ్, ఈ కోర్ట్స్, హానరబుల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నారో ఆబ్వియస్లీ దే విల్ డూ దేర్ డ్యూటీ. మెయిన్ గా పోలీసులు ఛార్జ్ షీట్ ప్రాపర్ గా ఫైల్ చేయకపోవడం వల్ల తప్పించుకోవడానికి మేజర్ గా ఛాన్స్ ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తున్నట్టు పరిస్థితి, మీరేమంటారు? కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సమ్ కేసెస్ లో మనం చూస్తాం, కొన్ని కేసెస్ లో ఈ డిపార్ట్మెంట్ లోనే కాదు, ఏ డిపార్ట్మెంట్ లో అయినా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల ఈ కేసు డిజాల్వ్ అయిపోయిందనో, పోలీసు వాళ్ళు ఇది అనేది కూడా మనం చెప్పలేం. బికాస్ ఒక మర్డర్ కేసు అనేది ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో, చిన్న కేసుల్లో గురించి పక్కన పెడితే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్, సెన్సేషనల్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ గ్రేవియస్ అఫెన్సెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళకి కూడా వాళ్ళ నుంచి హై లెవెల్ నుంచి ప్రెషర్ ఉంటది. సచ్ కేసెస్ షుడ్ నెవర్ బి నెగ్లెక్టెడ్ అనే ప్రెషర్ ఉంటది. ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉంటారు వాళ్ళు ప్రెషరైజ్ చేస్తుంటారు. ఈ రోజుల్లో తెలుసు పోలీస్ ఛార్జ్ షీట్లు వేయట్లేదు అంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళే ఆప్షన్ ఉంటది. నా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయట్లేదు, నా స్టేట్మెంట్స్ ఎవిడెన్స్ కన్సిడర్ చేయట్లేదు, అవి రేపు పొద్దున ఛార్జ్ షీట్ వీళ్ళు ఇవన్నీ వెయ్యరేమో అనే ఆప్షన్ మనం హైకోర్టులో రిపిటిషన్ వేసుకోవడానికి ఉంది. సో అదే చెప్తున్నా నేను, ఈ నెట్ లో ఏదైతే ఈ ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ ఉందో పీపుల్ ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్, బట్ నెగటివ్స్ అనేది దే ఆర్ నెగ్లెక్టింగ్ ఇట్. నేను ఛార్జ్ షీట్, నా ఎవిడెన్సెస్, ఇప్పుడు డిఫాక్టో కంప్లైంట్ ఒక భార్య చనిపోయిద్ది, భర్త చంపేస్తాడు, అలాంటి సమయంలో భార్య తరఫున బంధువులు ఉంటారు, ఎవిడెన్సెస్ తీసుకోవట్లేదు, పోలీసులు ఛార్జ్ షీట్లు వేయట్లేదు అంటే దానికి ఏం ఆప్షన్ ఉంది అనేది చూసుకుంటారు. అడ్వకేట్ల దగ్గరికి వెళ్తారు, ఆప్షన్ ఏంటుంది, ఆ శిక్ష పడాలనేది ఖచ్చితంగా డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ పెట్టుంటారో బాధితుల తరఫున ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయనేది దే విల్ గెట్ టు నో. సో ఛార్జ్ షీట్ వెయ్యరా వేస్తారా అనేది పక్కన పెడితే ఎవ్రీబడి ఆర్ యూజింగ్ దేర్ లీగల్ ప్రొవిజన్స్ దీస్ డేస్. మనం ప్రణయ్ కేసు చూసినాము, దాన్ని లైవ్ పడింది వాళ్ళకు, ఏదైతే క్రైమ్ చేశారో వాళ్ళకు. కానీ అంత స్పీడ్ గా మిగిలిన కేసెస్ కు ఎందుకు జరుగుతుంది? అంటే సెన్సేషన్ గా మారింది, సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. అంటే పోలీసులు కూడా ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని దీన్ని చేయాలని చెప్పేసి సజ్జనార్ గారు అప్పుడు వర్క్ చేశారు. దాని మీద ఒక పెద్ద రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి అటు జస్టిస్ కి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా అన్ని కేసులు ఎందుకు జరుగుతున్నాయి? అన్ని కేసులు జరుగుతున్నాయి అక్షయ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అమృత ప్రణయ్ ఉన్నారు, వాళ్ళది సెన్సేషన్. ఎవ్రీబడి ఆర్ గివింగ్ దేర్ టైమ్ ఫర్ దట్ స్పెసిఫిక్ కేస్. ఆ కేసులో ఏమైంది, ఆ కేసులో ఏమైంది అనేది. అదే ఒక భార్యని చంపి కుక్కర్లో ఉడికిచ్చాడు, అదంతా సెన్సేషనల్ కేసే అది కూడా. ఆ కేసులో కూడా ఈ విధంగానే సేమ్ గానే జరుగుతుంటది ట్రయల్. పోలీస్ విల్ డూ దేర్ డ్యూటీ ఇన్ దట్ ఆల్సో. ఈ కేసులో అదే చేస్తారు, ఆ కేసులో అదే చేస్తారు. ఇది స్పీడ్ గానే జరుగుతుంది, అది కూడా స్పీడ్ గానే జరుగుతుంది. బట్ పీపుల్ అటెన్షన్ అంతా అది యంగ్స్టర్ మ్యారేజ్ అవ్వగానే, ఆ అమ్మాయికి 6 months 5 months ఉన్నప్పుడు, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు అది రోడ్ లో జరిగింది, అది
క్యాస్ట్ Caste based. బేస్డ్ అట్లా సెన్సేషనల్ క్రైమ్ లో అటెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే. ఇదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ చంపాడంట, అదే హస్బెండ్ ని వైఫ్ ని చంపేశాడు అన్నప్పుడు అది కొన్ని రోజులు దాని సెన్సేషన్ అనేది పబ్లిక్ దాని మీద అటెన్షన్ కొన్ని రోజులు పెడుతుంది. ఎస్. ఆ ట్రయల్ జరిగినట్టే ఈ ట్రయల్ జరిగిద్ది, అందులోనూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇందులోనూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బట్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కేస్. ఓకే. ఆ యంగ్స్టర్స్ కులాంతర వివాహం, అది దాంట్లో ఇంకా ఏవో ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనేటప్పటికి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇది వైఫ్ అండ్ హస్బెండేగా ఆల్రెడీ అన్నట్టు కొంచెం అటెన్షన్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. దీంట్లోనే అదే ట్రయల్ జరుగుతుంది, దీంట్లోనే అదే శిక్ష పడిద్ది, అది ఆ కేసు ఎన్ని రోజులు జరిగిద్ది, ఈ కేసు ఎన్ని రోజులు జరిగిద్ది, సేమ్ ఉంది. ఓకే మేడం, మీరు అడ్వైజ్ చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏమని ఇస్తారు? ఒకటి, ఎప్పుడైతే మీ మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయో, మేమిద్దరం కలిసి బతకలేం అనుకుంటున్నారో, ఫస్ట్ ఆ ఎక్స్ట్రీమ్ డెసిజన్స్ తీసుకోకుండా ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ ద మ్యాటర్ ఫస్ట్. మనకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఇది సాల్వ్ అయ్యేదే కాదా, మన మధ్యన ఎవడైనా థర్డ్ పర్సన్ ఉంటున్నాడా, ఆ థర్డ్ పర్సన్ ని తీసేస్తే మన సంసారం బాగుపడిద్దా, లేకపోతే కౌన్సిలింగ్ వెళ్తే మన మెంటాలిటీ, మన పోనీ మెడికల్ కౌన్సిలింగ్స్ కూడా ఉంటాయి. ఈ సివిల్ పోలీస్ కౌన్సిలింగ్ కాకుండా మెడికల్ కౌన్సిలింగ్స్ ఎప్పుడైతే యాంగ్రీ అవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తాయో సమ్ టాబ్లెట్స్ వాడొచ్చు యాంగ్జైటీని తగ్గించుకోవడానికి, పానిక్ డిజార్డర్స్, పానిక్ స్టేజ్ తగ్గించుకోవడానికి, అట్లా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరి మధ్యన తగ్గిద్దా, ఇట్లా మెడికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి యూజ్ చేసుకొని ఫెసిలిటీస్, లేకపోతే మామూలు కౌన్సిలింగ్ వెళ్తేనే ఈ ప్రాబ్లం ఎండ్ అయ్యిద్దా అనేది ఫస్ట్ డిస్కషన్ చేసుకొని ఎర్లీ స్టేజెస్ లో ఈ ప్రాబ్లం మనకు సాల్వ్ అవుతుందా అనేది ఒకసారి చూసుకొని, లేదు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదు, కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ కోపాన్ని, యాంగ్రీని, యాంగ్జైటీని అవన్నీ తగ్గించుకొని ముందుకెళ్దామా, లేదు మనం ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు విడిపోదామా అనేది ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒక డిస్కషన్ జరిగి, వాళ్ళతో చేత కాకపోతే మీడియేటర్స్ ని కూర్చోబెట్టే పబ్లిక్ ఎప్పుడైతే ఆ థాట్స్ అనేది ఎలాబరేట్ అవుతాయో అప్పుడు ఆ సంసారం బాగుపడడానికి ఛాన్సెస్ ఉంది. ఆ సంసారం బాగుపడదు అని వాళ్ళు డెసిషన్ తీసుకున్న రోజున లీగల్ ప్రొవిజన్స్ యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది దే హ్యాస్ టు డిస్కస్ ఇట్. వాళ్ళకి టైం, ఈ రోజుల్లో వాళ్ళకి టైం ఉండదు, ఒకరికి టైం ఉంటే ఇంకొకరికి టైం ఉండదు. వైఫ్ విల్ బి బిజీ విత్ హౌస్ హోల్డ్ వర్క్, హస్బెండ్ విల్ బి వెరీ బిజీ విత్ ఆఫీస్ వర్క్. వాళ్ళకి డిస్కషన్ చేసే టైం ఉండదు. ఈయన రాత్రి ఎప్పుడో వస్తాడు, పడుకుంటాడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, డిస్కషన్ కి టైం ఉండట్లా. కొంచెం డిస్కషన్ చేసుకొని మనం ఉండాలా కలిసి, మనం ఉండకూడదా, ఒకరిని హార్మ్ చేసుకోకుండా, ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళకుండా, వాళ్ళ లైఫ్ నాశనం అవ్వకుండా, వీళ్ళ లైఫ్ నాశనం అవ్వకుండా ఏదైనా లీగల్ ప్రావిజన్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేసుకున్న రోజు తప్పకుండా ఈ ఆఫెన్సెస్ అనేది తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మెయిన్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏ చిన్న గొడవలు కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధం ఏది వచ్చినా కూడా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. చంపడం ఎందుకు? సింపుల్ గా డైవర్స్ ఉన్నాయి. అక్రమ సంబంధం ఉంటే మీరు డైవర్ తీసుకోండి, డైవర్ తీసుకున్న తర్వాత మీరు విడిపోతే అయిపోతుంది. మీ పిల్లలు ఉంటారు, వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉంటారు. చంపేస్తే ఏమొస్తుంది, మీరు కూడా రేపు జైలుకి పోతారు. తప్పించుకోవచ్చు అనుకోవచ్చు, మీరు యూట్యూబ్ లో చూడొచ్చు, ఏదైనా చూసి క్రైమ్ చేస్తుండొచ్చు. కాబట్టి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు, ఎందుకంటే ఎవిడెన్స్ డైరెక్ట్ దొరికిపోతాడు. ఒకప్పుడు మొన్న అన్ని కేసులు చూసినాం, కుక్కర ఉడకబెట్టినటువంటి కేసు కావచ్చు, నిన్న మొన్న ఉప్పలు జరిగినటువంటి కేసు కావచ్చు, ప్రతి కేసులో వాళ్ళు దొరికిపోతారు. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి. సరే మీరు వేరే ఉంటే డిస్కషన్ చేసిన అప్పుడు సార్ట్ అవుట్ కాకపోతే మీరు డిసిషన్ ఏదైనా కావచ్చు, కానీ క్రైమ్ అనేది చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు కూడా బతికే హక్కు ఉంది, వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కాబట్టి లా కూడా అదే చెప్తాము, మీరు మాత్రం చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.